అకాల వర్షాలు రైతులు పండించిన పంటలను నాశనం చేస్తున్నాయి. అప్పులు చేసి పంటను సాగు చేస్తున్న రైతులను మరింత అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాయి. కర్నూలు జిల్లా నన్నూరు గ్రామంలో 2 రోజులుగా కురిసిన గాలివానకు 5 ఎకరాల అరటి తోట నేలవాలింది. 95% పంట నేల కొరగడంతో రైతు సుధాకర్ లబోదిపోమంటున్నాడు. 10 రోజుల్లో పంట చేతికి వస్తుంది అనక ప్రకృతి సృష్టించిన విలయానికి పూర్తిగా నష్టపోయారని రైతు సుధాకర్ విలపిస్తున్నాడు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్న రైతు సుధాకర్తో మా ప్రతినిధి శివాజ్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఆరుగాలం కష్టపడి చేతికొచ్చే సమయానికి పంట పూర్తి స్థాయిలో నష్టపోయిన పరిస్థితి అయితే కర్నూలు జిల్లా ఒరుకల్లో నెలకొంది. ఏదైతే 2 రోజులుగా ఏదైతే గాలివాన బీభత్సం అరటి తోటను పూర్తి స్థాయిలో నాశనం చేసిందని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు, ఏదైతే 5 ఎకరాల పొలం పూర్తి స్థాయిలో ఏదైతే చేతికొచ్చే సమయానికి ఒక్క గాలివాన బీభత్సం ఎంత భయంకరంగా ఉంటుందో మనం విజువల్లో చూస్తున్నాం. దాదాపు ఒక వారం 10 రోజుల్లో ఏదైతే పూర్తి స్థాయిలో పంట చేతికొచ్చే సమయానికి గత 2 రోజులుగా కురిసిన గాలివాన ఇప్పుడు రైతును పూర్తి స్థాయిలో దెబ్బతీసిన పరిస్థితి ఉంది. మనతో పాటు ఏదైతే రైతు సుధాకర్ ఉన్నారు. అన్న, చెప్పండి, మీరు ఎన్ని ఎకరాల్లో ఈ పొలం వేయడం జరిగింది, అసలు ఏం జరిగిందని? ఇక్కడ నా పేరు సుధాకర్, నన్నూరు గ్రామము. నేను వచ్చేసి 9 ఎకరాలలో బనానా వేసినాను. నన్నూరు గ్రామంలో వచ్చేసి 4.5 ఎకరా, ఉయ్యాలవాడ గ్రామంలో వచ్చేసి 5 ఎకరాల దాకా వేసాను. ఇంకా మన రాత్రి వీధులు గాలులు, బీభత్సమైన ఉరుములు, మెరుపులు, గాలి వాన వల్ల అంతకు రోజు ముందు సాయంకాలం నేను వచ్చి తోట చూసుకుంటే ఒక 20 డేస్ కటింగ్ పడుతుంది. 60-65 డేస్కు 60% కాయ మోతాదు ఉంది. ఓ 20 డేస్ కటింగ్ పడుతుందిలే అనుకున్నాను. మార్నింగ్ వచ్చేసరికి పంట మొత్తం భూస్థాపితం అయిపోయింది. దురదృష్టం శాతు ఆ వర్ణుడు గాలి నా పంటకి కారణము అనుకుంటున్నా. ఏమైతేనే మొత్తానికి కోలుకోలేం పరిస్థితి. గవర్నమెంట్ వారు, ఉద్యాన శాఖ వారు అయితే ఈరోజు మార్నింగ్ విఎస్ఏ గారు వచ్చారు, హెచ్ఓ గారు వచ్చారు, ఏడీ సార్ గారు దీనిపైన మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీకు తగిన సాయం చేయగలుగుతామని మాట ఇచ్చారు. నేనైతేనేమో ఎకరాకు ఇక్కడ కౌలుకు వచ్చేసి ఎకరా మున్గుత్త వచ్చేసి 40,000 రూపాయల అక్షరాల ముందే కట్టి దిగాను. ఈ నన్నూరు గ్రామానికి పొలానికి వచ్చేసి 40,000 రూపాయలు, ఈ 4.5 ఎకరాకు వచ్చేసి 1,60,000 రూపాయలు నేను చెల్లించడం జరిగింది. ఒక మొక్క 20 రూపాయలు, డ్రిప్ ఇరిగేషన్కి, ఫెర్టిలైజర్కి, కలుపులు, సేద్యాలు మొత్తం టోటల్గా ఓ 30-40,000 అయితే పంట కంప్లీట్గా పెట్టుబడి అయిపోతుంది. ఇప్పుడు దాదాపు ఈ 5 ఎకరాలకు వచ్చేసి గుత్త కాకుండానే 5 లక్షలు పెట్టుబడి పెట్టాను. గుత్తతో కలిపి అయితే 7 లక్షల దాకా భారం అవుతుంది. డ్రిప్ సొంతం తెచ్చుకున్నా, మొక్కలు తెచ్చుకున్నా, కానీ నాకు మొక్కలు సబ్సిడీ లేదు. ఇక్కడ భూమి కౌలుదారులకు మొక్కలు డీటెయిల్స్ ఇస్తే కౌలుదారులు కష్టం అనే, ఎస్సీ ఎస్టీలకు డీటెయిల్స్ ఇస్తే ఇబ్బంది అనే ఉద్దేశంతో వాళ్ళు భూ యజమానం వాళ్ళు నాకు ఏమీ సబ్సిడీకి సహకరించలేదు. టోటల్గా నా సొంత భారంతో ఇదంతా ఇంతవరకు ప్రయాసతో తెచ్చుకున్నాను. ఏం కథనో కానీ ఒక 20 డేస్ ఉంటే నా పేదరికాన్ని నిర్మూలన చేసుకునే దశలో మరింత మొయలేని భారంలోకి ఈ యొక్క గాలి నన్ను తీసుకెళ్ళింది. దీనిపైన గవర్నమెంట్ వారు తగిన స్పందిస్తారని ఆశిస్తున్నాను. అంటే మీ దగ్గరికి వ్యవసాయ శాఖ అధికారులు రావడం జరిగిందన్న, అసలు వాళ్ళు ఎప్పుడు వచ్చారు, ఏం చెప్పారు? ఇక్కడ మొన్న పడతానే వచ్చేసి విహెచ్ గారిని కలిసాను సార్. నేను గ్రామ ప్రజల సచివాలయంలో వచ్చి అమ్మడే శ్రీనివాస్ అని ఇక్కడ అతను ఉంటాడు. వచ్చి సరే సార్, సరే బ్రదర్, ఇది ఖచ్చితంగా ఏడీ గారికి తీసుకెళ్తాను ఖచ్చితంగా అన్నాడు. ఏడీ గారు పొద్దున్న, ఉద్యాన శాఖ వారు పొద్దున్నే నాకు ఫోన్ చేసి హెచ్ఓ గారిని ఫీల్డ్కి పంపిస్తున్నాను, చూయించి మొత్తం అన్నారు. హెచ్ఓ సారు మదన్ మోహన్ సార్ అనుకుంటా వచ్చారు. హెచ్ఓ సార్ వచ్చి మొత్తం తోట మొత్తం తిరిగేసి 100% తోట ల్యాబ్స్ అయిపోయింది, ఏం లేదు, కన్నెగా భూస్థాపితం అయిపోయిందని ఫోటోలు కొట్టుకొని పై అధికారులతో, పైన అధికారులతో మాట్లాడడం జరిగింది. ఇంకోసారి ఉయ్యాలవాడలో కూడా 40%, ఇదైతే దాదాపు 90% సార్. 10% ఆడొక మొక్క నిలబడింది, 90% భూస్థాపితం అయిపోయింది. ఉయ్యాలవాడ తోటలో ఒక 30 నుంచి 40 దాకా మొత్తం భూమికి పాలైపోయింది. గవర్నమెంట్ వారు స్పందించి జిల్లా కలెక్టర్ మేడం తగిన సాయం చేస్తారని ఆశిస్తున్నాను. సీఎం చంద్రబాబు సార్ దృష్టికి మేడం గారు తీసుకెళ్ళి నాకు ఆదాయం వద్దు కానీ ఈ భారం పెట్టుబడిని తగ్గిస్తే చాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, నాకు కష్టపడే మనస్తత్వం ఉంది, పండించుకున్న మనస్తత్వం ఉంది, కానీ ఈ భారభరితమైన అప్పుల పాలైపోయిన గవర్నమెంట్ నాకు స్పందిస్తారని ఆశిస్తూ కలెక్టర్ మేడం గారు ఏమైనా ఉద్యాన శాఖ వారికి చెప్పి, కలెక్టర్ మేడం గారు చెప్పండి, హార్టికల్చర్ వాళ్ళు ఏం చేయరు, అది నాకు తెలుసు, నేను చిన్నప్పటి నుంచి హార్టికల్చర్ వాళ్ళేతోనే నేను సహ సంబంధాలు కలిగి ఉన్నాను,
నేను చాలా ఫ్రూట్స్ పండిస్తాను. మేడం గారు ముఖ్యంగా స్పందించి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి, చంద్రబాబు సార్ దృష్టికి తీసుకెళ్ళి నాకు తగిన సాయం చేస్తారని, నా పెట్టుబడి ఒక్కటి వస్తే చాలు నాకు, అంత తప్ప నాకు ఏ ఆశలు లేవు. దీనిపైన గవర్నమెంట్ సాయం చేయగలుగుతారని కోరుకుంటున్నాను సార్. ధన్యవాదాలు సార్. ఇది పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే పూర్తి స్థాయిలో దెబ్బతిన్న పంటను చూసి రైతు అయితే కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే ఉంది. చేతికి వచ్చిన పంట ఒక్కసారిగా నేలకు ఒరిగిపోవడంతో రైతు కూడా పూర్తి స్థాయిలో కుంగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మనం చూడొచ్చు, ఏదైతే పూర్తి స్థాయిలో పక్వానికి వచ్చిన పండ్లు ఇప్పుడు పూర్తి స్థాయిలో నేలబారి ఏం చేయలేని, ఇప్పుడు ఆ పనులను ఏం చేయలేని పరిస్థితి అయితే ఉంది. ఇటు అగ్రికల్చర్ ఆఫీసర్లు కావచ్చు, మిగతా అధికారులు వచ్చి తనిఖీలు అయితే చేసి వెళ్ళారని చెప్పి రైతు అయితే చెప్తున్నారు. అయితే దీనిపైన జిల్లా కలెక్టర్ ఏదైతే స్పందించి తనను ఆదుకోవాలని చెప్పి రైతు సుధాకర్ అయితే కోరుతడం జరిగింది. ముఖ్యంగా తాను పెట్టిన పెట్టుబడి ఒక్కటే ఇప్పించాలని చెప్పి ప్రభుత్వం తరఫున ఏదైతే తాను ఖర్చు పెట్టిన పెట్టుబడి ఒక్కటే తనకి ఇప్పించాలని చెప్పి కూడా రైతు దీన స్థితిలో కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఓరవకల్ నుంచి కెమెరా పర్సన్ రామోన్తో శివరాజ్ కుమార్, HM TV.